డాక్టర్ గారు మనం ఆస్టియో ఆర్థరైటిస్ విషయానికి వద్దాము. లాన్సెంట్ రీసెంట్‌గా ఇచ్చినట్టు 24లో ఇచ్చిన దాని ప్రకారం మన దేశంలో ఆల్మోస్ట్ 6 crores అండ్ అబోవ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఈ ఆస్టియో ఆర్థరైటిస్. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం దీని బారిన పడకుండా మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? అదే. సో ఆర్థరైటిస్ అంటే ఈ అరగడం. సో ఈ కార్టిలేజ్ లేయర్ డ్యామేజ్ అవుతే దాన్ని అరగడం అంటాం. ఇప్పుడు మీరు అడిగినది ఆస్టియో ఆర్థరైటిస్ అంటే దట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ న్యాచురల్ ఆర్థరైటిస్, ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్. అది 50s 60s తర్వాత స్టార్ట్ అవుతుంది. దాంట్లో కొన్ని వేరే వెరైటీస్ ఉంటాయి. అంటే ఏంటి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ మీరు విని ఉంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీలవాతం. సో బాడీలో ఒక సెల్ఫ్ గోల్ లాగా ఆటో ఇమ్యూన్ కండిషన్. సో బాడీ సెల్సే మన నీ జాయింట్ దగ్గర వెళ్ళి ఒక చిన్న రియాక్షన్ ఎలిసిట్ చేస్తారు. సో ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో ఇట్ కెన్ బి ఎన్ ఎర్లియర్ ఏజ్ ఆల్సో 20s 30sలో కూడా అది స్టార్ట్ అవ్వచ్చు. థర్డ్ టైప్ ఈజ్ పోస్ట్ ట్రామాటిక్. అంటే ఇంజురీ అయింది, నాకు చిన్నప్పుడు యాక్సిడెంట్ అయింది కాబట్టి మా నీ జాయింట్ ఆల్రెడీ అక్కడ వీక్ ఉంది. అలాంటి పేషెంట్స్కి అది తొందరగా వస్తుంది. నెక్స్ట్ సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇన్ఫెక్టివ్ సెప్టిక్ ఆర్థరైటిస్, అట్లా చాలా ఉన్నాయి దాంట్లో. బట్ మోస్ట్ కామన్ మీరు అడిగినట్టు ఆస్టియో ఆర్థరైటిస్ అనమాట. దీని బారిన పడకుండా ఏమన్నా ఆహార సూచనలు కానీ లైఫ్ స్టైల్ సూచనలు కానీ మీరు ఏమైనా ఇస్తారా? కష్టం. అంటే మోస్ట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు జెనెటిక్ ఫ్యాక్టర్స్. డెఫినెట్లీ వెయిట్ లాస్తో చాలా బెనిఫిట్ ఉంటుంది. కొంతమంది ఒబెసిటీలో ఈ ప్రాబ్లం ఇంకా డబుల్ అవుతుంది. సో వెయిట్ లాస్తో డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. యాజెస్తో కూడా యూ కెన్ కంట్రోల్ ఇట్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలామంది మేము థిన్ పేషెంట్స్లో చూస్తాము. అండ్ నార్మల్, నాట్ దట్ దే హ్యావ్ హ్యాడ్ ఎనీ ఇంజురీ ఇన్ ద చైల్డ్హుడ్, అట్లేం లేదు, ఆటోమేటిక్గా కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ అట్లాంటి పేషెంట్స్కి ఎర్లీ రికగ్నిషన్ అండ్ ట్రీట్మెంట్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బరువుకును అదే రకంగా మోకాల సమస్య గురించి కూడా మీరు ఒక బ్లాగ్లో రాసినట్టున్నారు. ఇది ఏ రకంగా అఫెక్ట్ చేస్తుంది? ఒబెసిటీ అనేది మోకాలను ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? ఈ బరువు తగ్గించడంపై లేదా బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి గురించి, అంటే హౌ టు మేనేజ్ దిస్ ఒబెసిటీ అనేది ఏమైనా ట్రిక్స్ కానీ ఏదైనా ప్రాక్టికల్ గైడ్ ఏదైనా చెప్తారా? అంటే అది $1 million క్వశ్చన్. క్వశ్చన్ ఇస్ హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ అంటే వెయిట్తో వెరీ సింపుల్. మన లోడ్ డైరెక్ట్లీ నీ జాయింట్ పైన మ్యాక్సిమం లోడ్ పడుతుంది. ఆ లోడ్ పైనుంచి ఎక్కువ ఉంటే డైరెక్ట్ లోడ్ పడుతుంది. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ మెకానికల్ అనమాట. సో ఎంత నీ జాయింట్ పైన ఎంత వెయిట్ ఉంది, ఎంత కాన్సన్ట్రేట్, బికాస్ ఎంటైర్ హెడ్, నెక్, షోల్డర్స్, అబ్డామిన్ మొత్తం రేట్ అయ్యి ఆ వెయిట్ మొత్తం మోకాల పైన పడుతుంది. సో ఆ వెయిట్ తక్కువ ఉంటే ఆటోమేటిక్లీ లోడ్ తగ్గిపోతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. మీరు సెకండ్ అడిగేది ఎట్లా అది కంట్రోల్ చేయాలి వెయిట్, దట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. దాంట్లో కూడా చిన్న టిప్ ఏంటంటే మనం మైండ్లో ఇట్స్ మోర్ అబౌట్, చాలా మంది ఎక్సర్సైజ్ అంటారు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మోర్ దెన్ ఎక్సర్సైజ్ ఇస్ హౌ యూ మేనేజ్ యువర్ డయట్. అంటే మీ టైమింగ్స్ ఆఫ్ ఫుడ్, మీ టైప్ ఆఫ్ ఫుడ్, క్వాంటమ్ ఆఫ్ ఫుడ్ అండ్ క్యాలరీస్. 1 minute చెప్పడం కష్టం, బట్ ఇట్ నీడ్స్ అ ప్రాపర్ అండర్స్టాండింగ్. ప్రతి పేషెంట్కి ఏం సూట్ అవుతుంది, ఎట్లాంటి డయట్ సూట్ అవుతుంది, ఎట్లాంటి ప్లాన్ చేసుకోవాలి, ఇట్స్ ఇండివిజువలైజ్డ్. సో దట్ ఈస్, బట్ దెర్ ఆర్ మెనీ వేస్ టు లూజ్ ద వెయిట్ అండ్ వెరీ సింపుల్ వేస్ ఆర్ ఆల్సో దేర్. అది ప్రతి పేషెంట్, ప్రతి పర్సన్ చూసుకొని దే హ్యావ్ టు అడాప్ట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.